హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్ను మరో ఓవైసీ సవాలు విసురుతున్న పరిస్థితి ఇప్పుడు ఆ రాష్ట్రంలో తలెత్తుతోంది. త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో తీవ్రంగా రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. ఆ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఎంసీకి మరో ఓవైసీ అక్కడ పెద్ద ఎత్తున సవాల్ విసురుతున్న పరిస్థితి నెలకొంది. మమతా బెనర్జీ ఇన్నాళ్ళు ఏదైతే మైనార్టీ ఓటు బ్యాంకును ఆధారంగా చేసుకుని ఆ రాష్ట్రంలో రాజకీయాలను నడిపించారో, ఇప్పుడు అదే మైనార్టీ ఓటు బ్యాంకును మరో నేత తన్నుకుపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తద్వారా మమతా బెనర్జీకి చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఆమె పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే, దేశంలోని అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వమైన అమిత్ షా అండ్ మోదీని గద్దె దింపే వరకు నేను కృషి చేస్తాను. దేశవ్యాప్తంగా తన పార్టీని విస్తరిస్తాను. నా ప్రధాన ప్రత్యర్థులు అమిత్ షా అండ్ మోదీని వాళ్ళను గద్దె దింపే వరకు నేను పని చేస్తాను అనే విధంగా పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చే స్థాయి నుంచి మమతా బెనర్జీ ఇప్పుడు ఏ స్థాయికి దిగజారిపోయారంటే, ఆ రాష్ట్రంలో ఒక చిన్నపాటి ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించడం, ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవి సైతం పోయే విధంగా స్పీకర్‌పై ఒత్తిడి తీసుకురావడం, తాజాగా స్పీకర్ ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ భయాన్ని సృష్టించిన నేతే పశ్చిమ బెంగాల్‌లోని హుమయూన్ కబీర్ అనే ఒక మైనారిటీ నేత. ఈ హుమయూన్ కబీర్ ఆ రాష్ట్రానికి ఒక ఓవైసీలా దాపురించాడు. తద్వారా మమతా బెనర్జీకి సంబంధించిన ఓటు బ్యాంకును మొత్తాన్ని తన్నుకుపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ హుమయూన్ కబీర్ వచ్చే ఎన్నికలపై ఏ విధంగా ఇంపాక్ట్ చూపించనున్నారు, ముఖ్యంగా టీఎంసీ పార్టీకి ఇది ఎటువంటి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే, రీసెంట్‌గా మనం అందరం చూసాం, వెస్ట్ బెంగాల్‌లో బాబ్రీ మసీదు నిర్మిస్తాను అని టీఎంసీలో ఉన్న సమయంలోనే ఈ హుమయూన్ కబీర్ అనే ఎమ్మెల్యే కీలక ప్రకటన చేశారు. ప్రకటన చేసిన తర్వాత అంతటితో ఆగకుండా ఏకంగా బాబ్రీకి తన సొంత నియోజకవర్గమైన ముర్షిదాబాద్ జిల్లాలోనే శంకుస్థాపన సైతం చేశారు. ఈ శంకుస్థాపనకు భారీగా ముస్లింలు హాజరు కావడం, చాలామంది రామ మందిరానికి ఏ విధంగా అయితే కరసేవకులు చేశారో సరిగ్గా దాన్నే కాపీ కొట్టి తమ నెత్తిన ఇటుకలను మోసుకొని రావడం, అక్కడ వాటిని సమర్పించడం, అంతేకాకుండా భారీగా డబ్బులను సైతం అక్కడ సమర్పించుకున్నారు. తద్వారా ఆ రాష్ట్రంలో మరో బాబ్రీ నిర్మాణానికి ముస్లింలందరూ తమ అంగీకారాన్ని తెలిపినట్లయింది. సో టీఎంసీలో ఉన్న సమయంలోనే హుమయూన్ కబీర్ ఇటువంటి ప్రకటన చేసిన తర్వాత ఆయన పార్టీకి వ్యతిరేకంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, టీఎంసీ పార్టీ రాష్ట్రంలోని ముస్లింలకు చేసిందేమీ లేదు, వాళ్ళను జస్ట్ ఓటు బ్యాంకుగా మాత్రమే మార్చుకుంది తప్ప తమకు ఎటువంటి ప్రయోజనము చేకూరలేదు అని హుమయూన్ కబీర్ ప్రకటన చేయగానే మమతా బెనర్జీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత ఆయనకు ఉన్న ఎమ్మెల్యే పదవిని సైతం, ఏదైతే జస్ట్ ఇంకో 3-4 నెలల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉండనున్నాయి, ఈ సమయంలో పెద్దగా యాక్షన్ అవేమీ తీసుకోరు. పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఎమ్మెల్యే పదవి పోయేంత వరకు దానిపై పెద్దగా చర్యలు తీసుకోరు. మనకందరికీ తెలుసు, మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా కూడా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కదా. సరిగ్గా అదేవిధంగా చాలామంది లైట్ తీసేసుకుంటారు. కానీ మమతా బెనర్జీ మాత్రం జస్ట్ 3 నెలల్లో ఎన్నికలు ఉన్న సమయంలో కూడా ఆయన ఎమ్మెల్యే పార్టీ సభ్యత్వాన్ని అసెంబ్లీలో రద్దు చేయించే విధంగా పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకుంది. తద్వారా స్పీకర్ కూడా తాజాగా ఈ నిర్ణయం తీసుకుని ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని సైతం రద్దు చేసేశారు. సో ఇటువంటి పరిణామాలన్నిటినీ చూసుకుంటే ఖచ్చితంగా మమతా బెనర్జీ ఈ హుమయూన్ కబీర్ అనే వ్యక్తికి పెద్ద ఎత్తున భయపడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. హుమయూన్ కబీర్ రీసెంట్‌గా ఒక కీలక ప్రకటన సైతం చేశారు. అతను సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఆ రాష్ట్రంలో మైనారిటీ డామినేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో హైదరాబాద్‌కు చెందిన ఓవైసీ పార్టీ మజ్లిస్‌తో పొత్తు పెట్టుకుంటాను. తద్వారా వెస్ట్ బెంగాల్‌లో మైనారిటీ ఏరియాలు మొత్తం నేనే క్యాప్చర్ చేసేస్తాను అనే విధంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ఎంఐఎంతో ఆ రాష్ట్రంలో పొత్తు విషయమై చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో కమ్యూనిస్టులను కూడా ఇంక్లూడ్ చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక మినీ కూటమిగా ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పార్టీ కనుక ఈ కూటమిని ఏర్పాటు చేస్తే ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్పూర్ ఇలాంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వెస్ట్ బెంగాల్‌లో 27% ఆఫ్ ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. ఈ 27%లో ఈ జిల్లాల్లోనే ఎక్కువగా నివాసం ఉంటూ ఉన్నారు. ముర్షిదాబాద్‌లో అయితే ఏకంగా
66% మైనారిటీ ఓటు బ్యాంక్ ఉంది. అండ్ మాల్దాలో కూడా ఇంచుమించు 50-60% ఓటు బ్యాంకు ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇటు దినాజ్పూర్లో కూడా 49% వరకు ఈ ఓటు బ్యాంక్ ఉంది. సో ఈ విధంగా ఎక్కడైతే ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలపై వీరు ప్రధానంగా కన్ను వేసే అవకాశం ఉంటుంది. ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా ఈ మైనారిటీ ఓటు బ్యాంకు మొత్తంగా ఈ కూటమికే, అంటే ఈ హుమాయూన్ కబీర్ ఏదైతే పార్టీ ఏర్పాటు చేసి ఎంఐఎంతో పాటు కమ్యూనిస్టులతో కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేశాడో ఆ కూటమికి వీళ్ళంతా కూడా ఓటు వేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. తద్వారా పెద్ద ఎత్తున మైనార్టీ ఓటు బ్యాంకును మొత్తం వీళ్ళు కన్సాలిడేట్ చేసి వీళ్ళ వెంట తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే హుమాయూన్ కబీర్ ఆ రాష్ట్రంలో బాబ్రీ మసీదును కట్టి తీరుతాను అనే విధంగా కీలక ప్రకటన చేయడం కూడా ఈ మైనార్టీ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేయడంలో భాగంగానే చేశాడు అని స్పష్టంగా అర్థమవుతుంది. సో వీటన్నిటిని చూస్తే జనరల్గా రాజకీయాల్లో ఒక ఈక్వేషన్ అనేది ఏర్పడితే ఆ మధ్యలో కెమిస్ట్రీ అనేది కూడా కుదిరితే ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తద్వారా వెస్ట్ బెంగాల్లో ఏవైతే మైనారిటీ డామినేటెడ్ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలన్నిటిలో కూడా మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన మైనారిటీ ఓటు బ్యాంక్ మొత్తం వీళ్ళ వైపు కనుక మళ్ళితే, ఇటు హుమాయూన్ కబీర్ అండ్ అటు ఓవైసీ ఇద్దరు కనుక కలిస్తే ఖచ్చితంగా మైనారిటీ ఓటు బ్యాంకు వీళ్ళకే ఓటు వేసే అవకాశాలు ఉంటాయి. రీసెంట్గానే మనం చూసాం, ఏదైతే ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ బోర్డుకు సంబంధించి పెద్ద ఎత్తున అల్లర్లు సైతం జరిగాయి. ఈ అల్లర్లలో ఒక కీలక వ్యాఖ్యలు ఏమని వినిపించాయంటే, మమతా బెనర్జీ ఈ వక్ఫ్ బోర్డును అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైపోయారు. రాష్ట్రంలో ఇప్పటికే వక్ఫ్ బోర్డు కొత్త చట్టానికి సంబంధించిన నిబంధనలు సైతం అమలు అవుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది మైనార్టీలకు నష్టం చేకూర్చినట్లే. మమతా బెనర్జీ ఇందులో అడ్డుకోవడంలో చాలా అంటే చాలా వెనకబాటుకు గురయ్యారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఓవైసీన పార్లమెంటు సాక్షిగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు అనే ఉద్దేశం అయితే ఆ మైనార్టీ ప్రజల్లో బలంగా పడిపోయింది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఓటు బ్యాంకు రూపంలో కన్సాలిడేట్ అయ్యి ఈ కొత్త కూటమికి కనుక ఓటు వేస్తే ఖచ్చితంగా మమతా బెనర్జీకి ఒక 30-40 సీట్లలో భారీ దెబ్బ తగలనుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. వీలైతే ఆ కొత్త కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలుపొందడం, లేదంటే మమతా బెనర్జీ నుంచి సగం మైనారిటీ ఓటు బ్యాంకును చీల్చగలిగితే ఖచ్చితంగా ఆ మధ్యలో బీజేపీ పెనట్రేట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. కమలం పార్టీ ప్రస్తుతం వెస్ట్ బెంగాల్పై పెద్ద ఎత్తున గురిపెట్టింది. దాదాపు సంవత్సరం క్రితమే, అంటే 2025 ఫిబ్రవరిలోనే ఆర్ఎస్ఎస్ అక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే దానికి సంబంధించిన అనేక నివేదికలను తయారు చేసి కమలం పార్టీకి సమర్పించేసింది. కమలం పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో రంగంలోకి దిగింది. ఎందుకంటే 2021 ఎన్నికల తర్వాత పోస్ట్ పోల్ వైలెన్స్లో కమలం పార్టీ పెద్ద ఎత్తున బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కోల్పోయింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలి. అంతేకాకుండా భారతదేశానికి అక్రమ వలసదారులకు ఒక గేట్వేగా ఉన్న వెస్ట్ బెంగాల్లో గేట్లు క్లోజ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కంపల్సరీ అని కమలం పార్టీ గుర్తించింది. కాబట్టి ఆ రాష్ట్రంలో ఏ చిన్న అవకాశం దొరికినా కూడా బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఈ సినారియో మొత్తాన్ని చూసుకుంటే ఖచ్చితంగా మమతా బెనర్జీ ఇన్నాళ్ళు ఏదైతే మైనారిటీ ఓటు బ్యాంకును ఆధారంగా చేసుకుని రాజకీయాలను నడిపించారో అదే మైనారిటీ ఓటు బ్యాంకు ఈసారి మమతా బెనర్జీ పార్టీకి దెబ్బ కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎన్నికల లోపు ఏం జరుగుతుంది? ఈ మైనారిటీ ఓటు బ్యాంకు కొత్త కూటమి వైపు కన్సాలిడేట్ అవుతుందా, లేకుంటే మమతా బెనర్జీనే దాన్ని మళ్ళీ రిటైన్ చేసుకోగలుగుతారా? ఈ మధ్యలో బీజేపీ ఎలాంటి పావులు కదపనుంది అనే విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.